పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ శాఖ పరిధిలో 16 షాపులు దరఖాస్తు ప్రారంభం. నంద్యాల డోన్ 2024 నుండి 2026 వరకు మద్యం దుకాణాల అప్లికేషన్ స్వీకరణ ప్రారంభించామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రాముడు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ స్టేషన్ పరిధిలో 16 మద్యం దుకాణాలు ప్రభుత్వం కేటాయించింది. నూతన మద్యం దుకాణం ఎంపిక ప్రక్రియకు ప్రారంభించామని దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1వ తారీఖు నుండి 9-10-2024 తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు అని, డ్రా తీయు తేదీ 11-10-2024 ఉదయం 8 గంటల నుండి, స్థలం వైఎస్ఆర్ సెంటినరీ హాల్, కలెక్టర్ ఆఫీస్ కాంప్లెక్స్, నూనెపల్లి, నంద్యాల. వివరాల కొరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ డౌన్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9440902584, 7702719606 అని నంద్యాల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రాముడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వరలక్ష్మి, ఎస్ఐ సోమశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వి రాముడు. నేను నంద్యాల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. మా ఇన్స్పెక్టర్ గారు వరలక్ష్మి, డోన్ ఇన్స్పెక్టరు. మా ఎస్ఐ గారు సోమశేఖరు, డోన్ ఎస్ఐ గారు. రిగార్డింగ్ నూతన మద్యం పాలసీ గురించి డోన్కు సంబంధించి మొత్తం 16 షాపులండి. 16 షాపులకు గాను డోన్ అర్బన్కి వచ్చి 4 షాపులండి. 4 షాపులకు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రెంటలు 65 లక్షలండి ఒక్కొక్క షాపుకు. తర్వాత డోన్ రూరల్లో 2 షాప్స్ అండి. డోన్ రూరల్ కూడా జనాభా ప్రతిపాదికన అది లెక్కేస్తే ఆ డోన్ రూరల్లో కూడా 65 లక్షలే వచ్చిందండి. తర్వాత బేతంచెర్ల నగర పంచాయతీలో 4 షాప్స్ అండి. ఆ 4 షాపులకు గవర్నమెంట్ రెంటలు 55 లక్షలకు కానీ ఫిక్స్ చేసిందండి అంటే నగర పంచాయతీ. అదే బేతంచెర్ల రూరల్లో 3 షాప్స్ అండి. సేమ్ జనాభా ప్రతిపాదికను తీసుకుంటే దానికి కూడా 55 లక్షలు గవర్నమెంట్ రెంటలు ఫిక్స్ అయిపోయిందండి. అదేవిధంగా ప్యాపిలి మండలంకి వచ్చి 3 షాప్స్ అండి. 3 షాప్స్కు ఒక్కొక్క షాపు గాను 65 లక్షలు గవర్నమెంట్ రెంటల్ ఫిక్స్ చేయడం జరిగిందండి. ఈ ప్రాసెస్ అంతా ఆఫ్లైన్, ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించబడతాయండి. తర్వాత టోటల్గా అప్లికేషన్ స్టార్ట్ అయితే మేము గెజెట్ నోటిఫికేషన్ విడుదల 1వ తేదీ చేశామండి. 9వ తేదీ 5 గంటలకు, అక్టోబర్ 9వ తేదీ 5 గంటలకు చివరి తేదీ అవుతుందండి. ఇది ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 9వ తేదీ 5 గంటలకు చివరి తేదీ అవుతుందండి. తర్వాత 11వ తేదీ 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ సెంచరీ హాల్లో నంద్యాలలో ఇది డిప్యూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయబడుతుందండి. మా రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారు, తర్వాత రాజశ్రీ అసిస్టెంట్ కమిషనర్ గారు, మళ్ళీ రాజశ్రీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల వారి ఆధ్వర్యంలో మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ డిప్యూ అప్లికేషన్స్ ఎవరైతే వేశారో వాళ్ళందరి సమక్షంలో అప్పుడు డిప్యూ తీయబడినండి. ఆ డిప్యూ తీసిన వ్యక్తికి 11వ తారీఖు నుండి ఒక 7 రోజుల పరిధిలో వాళ్ళకు గవర్నమెంట్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఇది విషయము. తదితర ఏదన్నా లైసెన్స్ కానీ పబ్లిక్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు ఏదన్నా డౌట్స్ ఉంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ డోన్లో వరలక్ష్మి ఇన్స్పెక్టర్ గారు కానీ, లేకపోతే సోమశేఖర్ ఎస్ఐ గారిని కానీ, తర్వాత దౌలత్ ఎస్ఐ గారిని మీరు సంప్రదించినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫికేషన్ చేయడానికి ఉన్నారు. ఈరోజే ఇక్కడ కౌంటరు స్టేషన్లో ఓపెన్ చేయడం జరిగింది. బహుశా అమావాస్య అని ఈరోజు చాలా వరకు రాలేదు. బహుశా రేపు నుండి రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీకు ప్రజలకు కానీ లైసెన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇక్కడ విషయాలు తెలియాలనుకుంటే ఆ స్టేషన్కి వచ్చి మీరు ఏటి డౌట్స్ ఎక్కడున్నా కూడా మీరు
క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇవ్వబడదు. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. ఒక అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఎన్ని షాపులకు అప్లై చేసుకోవచ్చు సార్? ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా అప్లై చేయొచ్చండి. కానీ ప్రతి ఒక్క షాప్కు 2 lakhs మాత్రం కంపల్సరీ అప్లికేషన్ అమౌంట్ కట్టాల్సిందే.